Aniel Arbay, come in. Better. ఇప్పటి వరకు ఓ లెక్క ఎప్పటి నుంచి మరో లెక్క అంటోంది హమాస్. ఇజ్రాయెల్పై దాడులను వేగవంతం చేసింది. గాజాలో మళ్ళీ ఇటు రాకెట్ల శబ్దాలు మళ్ళీ వినిపించబోతున్నాయా? ఏడాది తర్వాత మళ్ళీ అటువంటి వాతావరణమే కనిపించబోతోందా? ఇప్పటికే గాజాకు సంబంధించి ఉత్తర గాజాతో పరిపక్షం కొన్ని ప్రాంతాలకు గాజాకు సంబంధించి ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. హమాస్ నుంచి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది హమాస్. ఇన్ఫాక్ట్ గాజా నుంచి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది హమాస్. ఉదయం నుంచి వందలాది రాకెట్లు దాడులు చేస్తున్నాయి. దాడులు భారీ భవనాలు కుప్పకూలిపోతున్నాయి. వందలాది మంది ప్రజలు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్నారు ప్రజలు. గాజా దాడులను హమాస్ దాడులను ధృవీకరించింది ఇజ్రాయెల్పై గాజా దాడిని బీభత్సం చేస్తోంది. ఈ రోజుకి సరిగ్గా ఏడాది గడుస్తోంది. అంటే 365 రోజులు. ఇదే రోజున ఇజ్రాయెల్కి వైమానిక దాడులతో, అంటే వైమానిక దాడులు అంటే బహుశా ఇది కాస్త విపరీతార్థమయ్యే అవకాశం ఉందేమో. ఎందుకంటే ఇటు రాకెట్ల వర్షం కురిపించింది, అంటే గాల్లో రాకెట్లను ప్రయోగించి రాకెట్లను దాడులకు దింపింది హమాస్ సరిగ్గా ఏడాది క్రితం. ఆ తర్వాత భూతలం నుంచి, అంటే సరిహద్దులు దాటింది. దాంతోపాటు పారాచూట్లు లాంటివి, పారాగ్లైడింగ్ అంటూ ఉంటాం, వాటన్నిటితో ఇటు ఇజ్రాయెల్ అడుగుపెట్టి భీభత్సాన్ని సృష్టించింది. సరిగ్గా ఏడాది తరువాత అదే సినారియో, ఇప్పుడు అదే సీను రిపీట్ కాబోతోందా? గాజాలో పగబట్టిన పాములా ఉన్న హమాస్ ఇప్పుడు తన కక్ష తీర్చుకోబోతోందా? గాజాలో ఇటు ఇజ్రాయెల్ చేసిన విధ్వంసానికి సంబంధించి ప్రతీకారం తీర్చుకోబోతోందా? అంటే అటువంటి మాటే ఈ బాంబుల వర్షం నుంచి కనిపిస్తోంది. గాజా దాడుల్లో దాదాపు 1200 మంది మృతి చెందారు ఇజ్రాయెల్ పౌరులు. అంటే హమాస్కి సంబంధించి అటాక్ చేసిన నేపథ్యంలో సరిగ్గా ఏడాది క్రితం. ఈ నేపథ్యంలో ప్రతీకారంతో రగిలిపోతోంది హమాస్. ప్రతీకార దాడులకు దిగింది ఇజ్రాయెల్ మీదకి. ఇజ్రాయెల్ దాడుల్లో 42,000 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడులకు అతలాకుతలమైపోయింది గాజా. దాదాపుగా 2 లక్షలకు పైగా భవనాలు కుప్పకూలిపోయాయి. వేలాది మంది చిన్నారులు మృతి చెందారు, మహిళలు మృతి చెందారు, కొంతమంది అనాథలైపోయారు, మరి కొంతమంది దివ్యాంగులుగా మిగిలిపోయారు. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ గాజా హమాస్ మళ్ళీ యుద్ధానికి దారి తీస్తుంది. హమాస్ ఇజ్రాయెల్పై దాడులకు ఉపక్రమించింది. ఇప్పటికే ఈ యుద్ధ బీభత్స నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా నేను కూడా తగ్గేదే లేదన్నట్టుగా ముందుకు వెళ్తోంది. హమాస్ అదిగో మీరు చూడొచ్చు, అలా వెళుతున్న వాహనాన్ని ఒక్కసారిగా పేల్చేసింది. దాంతో ఆ వాహనంలో ఉన్న వాళ్ళందరూ కూడా మృతి చెందిన పరిస్థితి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ముఖ్యంగా పశ్చిమాసియాలో, మధ్యప్రాచ్యంలో ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంత అంటే కరెక్ట్గా 90 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్ ఇటు చుట్టూత గాజాతో పోరాడుతోంది, ఇరాన్తో పోరాడుతోంది, హెజ్బుల్లాతో పోరాడుతోంది, సిరియా ఇరాక్లలో అక్కడ మిలీషియాస్తో పోరాడుతోంది, యెమెన్కి వస్తే హౌతీలతో పోరాడుతోంది. 90 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్ వీటన్నిటితో ఏకధాటిగా ఒకే టైంలో పోరాడాల్సిన పరిస్థితి. ఈ రోజు చూసుకుంటే పరిస్థితి ఇంకా భిన్నంగా మారింది. ఇదంతా ఇరాన్ ప్లానింగ్గా తెలియదు. బహుశా దీనికి సంబంధించి డిస్కషన్ జరుగుతున్న పరిస్థితి. ఓ పక్క హమాస్ తన దాడులు వేగవంతం చేస్తుంది, లెబనాన్లో హెజ్బుల్లా దాడులు చేస్తుంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. యుద్ధం ఎక్కడ చూసినా పశ్చిమాసియాలో ఇదే పరిస్థితి. ఏదో సినిమాలో చూసినట్టుంది కదూ? కాదు, ఇది వాస్తవం. కాదు, ఇదే వాస్తవం. వైమానిక దాడులతో ఇజ్రాయెల్ దాడులకు దిగుతూ ఉంటే
నేను కూడా తగ్గేదే లేదన్నట్టుగా ఇరాన్, హమాస్, దాంతోపాటు హెజ్బుల్లా, హౌతీ రెబల్స్ ఒక్కసారిగా ఇటు ఇజ్రాయెల్ మీద దాడిలోకి దిగుతున్నారు. కాస్త 2 నిమిషాలు ఈ విషయాన్ని కాస్త పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గాజా దగ్గరికే మళ్ళీ వెళ్తున్నాం. ఎందుకు గాజాకు వెళ్తున్నానంటే హమాస్ సరిగ్గా ఏడాది గడిచింది గాజాలో హమాస్ దాడులకు దిగిన తర్వాత, అంటే గాజాలో ఉన్న హమాస్ ఇక్కడ ఇజ్రాయెల్ మీద దాడులకు దిగి సరిగ్గా ఏడాది. ఈ సందర్భంలోనే ఇప్పుడు పరిస్థితి మీరు చూసుకుంటే కనుక దారుణం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు లెబనాన్ పక్క దాడులు చేస్తోంది, ఇజ్రాయెల్ లెబనాన్ మీద కూడా దాడులు చేస్తోంది. హమాస్ ఇటు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి కూడా హమాస్కి సంబంధించి ముఖ్యంగా గాజాలో కొంత భాగాన్ని ఖాళీ చేయాలంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రజలు ఆ భాగాన్ని విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇటువంటి సినారియోలో ఇప్పుడు ఎక్కడ చూసినా యుద్ధ బీభత్సమే, అటువంటి వాతావరణమే. ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది, ఓ మై గాడ్, ఇప్పుడు మనకి లేటెస్ట్గా అందుతోంది దక్షిణ లెబనాన్కి సంబంధించి, దక్షిణ లెబనాన్లో దారుణానికి సంబంధించి బ్రేకింగ్ అందుతోంది. దాదాపు 10 మంది ఫైటర్స్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సదరన్ లెబనాన్కి సంబంధించి దక్షిణ లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. దీంట్లో 10 మంది అగ్నిమాపక సిబ్బంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా చూస్తే కనుక చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. హెజ్బుల్లాకి సంబంధించి ఇటు నార్దర్న్ ఇజ్రాయెల్ అంటే ఉత్తర ఇజ్రాయెల్ మీద హెజ్బుల్లా దాడులు చేస్తుంది. ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. మరోపక్క హమాస్ కూడా దాడులకు దిగుతోంది. దీంతో ఉత్తర గాజాను ఖాళీ చేయాలి. ఉత్తర గాజాను ఖాళీ చేయాలి. బహుశా చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే రిమెంబర్ ఇదే అంశం, ఈ ఉత్తర గాజాని హమాస్కి సంబంధించి అక్కడ దాడులు అక్కడి నుంచి దిగిందంటూ కూడా, అంటే ఉత్తర గాజా నుంచే దాడులకు దిగిందంటూ కూడా ఇజ్రాయెల్ భావించిన నేపథ్యంలోనే అప్పుడు అటువైపు నుంచి దాడుని ప్రారంభించింది ఇజ్రాయెల్. కరెక్ట్గా ఏడాది తిరిగిన తర్వాత సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఒకసారి విజువల్స్ చూద్దాం, తర్వాత ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. విజువల్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా భవనం మీద మిసైళ్ల దాడి జరిగిన తర్వాత పేక మెడల ఫట్మని పేలిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఇటువంటి సినారియో ఇక్కడ లెబనాన్ కి సంబంధించి, అలాగే దాంతోపాటు లెబనాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, హమాస్ కి సంబంధించి గాజాలో కావచ్చు, లేకపోతే యమన్ కి సంబంధించి హౌతీ రెబెల్స్ ఉన్న స్థావరాలకు సంబంధించి కావచ్చు, ఇటువంటి ప్రదేశాల్లో ఈ విజువల్స్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి స్థానికుల్ని. అయితే ఉత్తర గాజా గురించి మాట్లాడుకుంటున్నాం. సరిగ్గా ఏడాది గడిచిన తర్వాత సేమ్ సీన్ రిపీట్ అవుతుందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నామంటే కనుక ఉత్తర గాజాకు సంబంధించి, ఉత్తర గాజా నుంచే ఇటు గాజా స్ట్రిప్లోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తుంది ఇజ్రాయెల్. ఆ రోజు కూడా చెప్పింది, ఒకవేళ హమాస్ కనుక తన దాడులని విరమించుకోకపోతే, తమ వారిని విడిపించకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించిన పరిస్థితి. 250 మందిని ఆ రోజు
అపహరించుకు వెళ్ళిపోయింది హమాస్. మరి ముఖ్యంగా 1200 మందిని బలి తీసుకుంది అనేది ఇజ్రాయెల్ చెబుతున్న లెక్క. ఈ నేపథ్యంలో 250 మందికి సంబంధించి వారిని విడిపించకపోతే హమాస్ తీవ్రమైన పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది. గాజా మీద దాడులు తీవ్రతరం చేస్తామంటూ, ఉత్తర గాజా నుంచి అడుగు పెడతామంటూ ఇజ్రాయెల్ ఆ రోజు వార్నింగ్ ఇచ్చింది. సరిగ్గా ఏడాది గడిచింది. ప్రస్తుతం అదే సీన్, అదే పరిస్థితి రిపీట్ అవుతోంది. ఇప్పుడు కూడా ఉత్తర గాజాను ఖాళీ చేయండి అంటే మళ్ళీ ఇప్పుడు హమాస్ మీదకి భూతల దాడులకు దిగబోతోందా అనేది ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఆనాడు చూసాం, భూతల దాడులకు ఇజ్రాయెల్ దిగినప్పుడు ఉత్తర గాజాను వదిలేసి దక్షిణ గాజా వైపు వెళ్ళిపోతున్న సందర్భంలో రఫా సరిహద్దు దగ్గర ఎటువంటి వాతావరణం ఏర్పడింది అనేది ఆ రోజు ఈజిప్ట్కి సంబంధించి ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు ఒకటే చెప్పిన పరిస్థితి. ఉత్తర గాజా నుంచి ప్రజలు మీరు చూస్తే విజువల్ చాలా హృదయ విదారకమైన దృశ్యాలనే చెప్పుకోవాలి. గాజా స్ట్రిప్లో ఉత్తర గాజాను వీడి ఇటు రఫా బోర్డర్, రఫా సరిహద్దుకు సంబంధించి అంటే దక్షిణ గాజా మీదుగా ఈజిప్ట్కి వెళ్ళే ప్రయత్నం చేశారు. పాపం చిన్న బోర్డర్ ఉంటుంది. అక్కడ కొంతమంది కరెక్ట్గా స్థలం మర్చిపోయాను, కానీ కొంతమంది అయితే అక్కడ స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే రెఫ్యూజ్ శరణార్థి శిబిరాలను ఏర్పాటు చేసుకుని అక్కడే ఉన్నారు. అయితే ఒకనొక సందర్భంలో ఆ శరణార్థి శిబిరాల మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తుందంటూ కథనాలు చూసాం. అయితే అవి శరణార్థి శిబిరాలు కాదు, హమాస్ అక్కడ వారిని అడ్డు పెట్టుకుని స్థావరాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి ఇజ్రాయెల్ సమర్థించుకుంది. అటువంటి పరిణామాలను చూసాం. ఆ తర్వాత శరణార్థి శిబిరాలకు సంబంధించి యుఎన్ వాళ్ళకి అక్కడ ఆహారం అందట్లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఎలాగైనా ఫుడ్ అందించాలి, ఆహారం అందించాలి, కనీస వసతులు కల్పించాలి, తిండి వాళ్ళకి ఇవ్వాలి అంటూ కూడా యుఎన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తే ఆ రఫా సరిహద్దు మీదుగా కొన్ని రోజుల తీవ్రమైన ప్రయత్నాల తర్వాత యుఎన్ అడుగు పెట్టగలిగింది. వాళ్ళకి కాస్త ఇంత ఆహారం ఇవ్వగలిగింది. అయితే అప్పటికే కాస్త ఇబ్బందికర వాతావరణం అనే చర్చ అక్కడ వినిపించింది. సో ఆ తర్వాత పరిస్థితులు ఎక్కడ సర్దుమణగలేదు, పరిస్థితులు ఇంకా శృతిమించాయి. పూర్తిగా ఇప్పుడు ఆ పరిణామాలు చూసాం. ఇది కేవలం హమాస్కి, ఇజ్రాయెల్కి మాత్రమే పరిమితం కాలేదు. ఇరాన్ని నేరుగా ప్రత్యక్షంగా నిన్న కాక మొన్న కొద్ది గంటల క్రితం, ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల క్రితం ఇటు ఇరాన్కి సంబంధించి సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ బయటకు వచ్చి మాట్లాడేంత వరకు కూడా పరిణామాలను ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తే ఎక్కడా కూడా ఈ యుద్ధం కాస్త శాంతించిందనే మాట ఎక్కడా వినిపించలేదు. కానీ కొన్ని రోజులైతే మాత్రం ఒక అనుమానం కలిగింది. ఎప్పుడు ఇటు అమెరికా, ఖతర్, ఈజిప్ట్ ఈ మూడు కూడా పాల్గొని హమాస్తో శాంతి చర్చలకు ఇజ్రాయెల్ని ఒప్పించే ప్రయత్నం జరిగింది అనే చర్చలకు సంబంధించిన న్యూస్ మనం చూసాం. దాదాపుగా వారం రోజుల పాటు ఈ అంశానికి సంబంధించి వార్తలు నిలిచింది. అటు హమాస్ ఏం చెబుతోందంటే అప్పుడు ఈ శాంతి చర్చలు అమెరికా, ఇజ్రాయెల్కి మద్దతుగా ఉన్నాయి అనే అంశాన్ని హమాస్ అక్కడ లేవనెత్తింది. ఆ తర్వాత పరిస్థితులు మళ్ళీ కాస్త శాంతించి అనుకున్నాం. 2 నెలల పాటు వాతావరణం కాస్త శాంతించింది. హమాస్కి, ఇజ్రాయెల్కి మధ్య శాంతించిన అటువంటి వాతావరణం కనిపించింది. కానీ ఈ నేపథ్యంలోనే హెజ్బుల్లా అంటే లెబనాన్కి సంబంధించిన హెజ్బుల్లా దాడిని తీవ్రతరం చేసింది. ఆ తర్వాత ఇప్పుడు హౌతీ రెబల్స్ కూడా దాడులకు దిగిన సందర్భం. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. బెంజమిన్ నెతన్యాహుతో పాటు ప్రపంచ దేశాలకు సంబంధించిన నేతలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. And Israel has a right to defend itself. The reason people were killed on October 7th was they were Jewish. We've seen this movie before. We don't want to see any more of those movies. Living in their own homeland. You said something that really struck me. No one should be a refugee in their own country. They're going back to the north, folks. They're going back to these kibbutzes. Whatever it takes to get your people back in their homes, you do. To my friends in France, you got this ass backwards. ప్రస్తుతం ప్రపంచ దేశాధినేతలు వాళ్ళందరూ ఒక్కొక్కరిగా రియాక్ట్ అవుతున్నారు. సో దానికి సంబంధించి ఆ పరిస్థితి మీరు చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు, దాంతోపాటు భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడుతున్నారు. ఇటు ప్రైమ్ మినిస్టర్స్కి సంబంధించి జెరూసలేం, అలాగే మరికొంత ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కొంతమంది అధికారులను కొంతమంది దేశాధినేతలతో, ఆ దేశానికి సంబంధించిన వారితో మాట్లాడుతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇటు ఏం చేయొచ్చు అనేది ఆ డెలిగేషన్తో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఇటు ప్రపంచ దేశాలకు సంబంధించిన డెలిగేషన్ అక్కడ పాల్గొంది. దేశాధినేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే పరిస్థితి ఇప్పుడు శృతిమించబోతోంది. ఎందుకంటే రిమెంబర్, ఎందుకు ఈ డిస్కషన్ జరుగుతోందంటే కనుక న్యూక్లియర్ అటాక్కి దిగుతుందా అనే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది.
దాంతోపాటు చమురు క్షేత్రాన్ని చమురు క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుంటుందా? ఎందుకంటే ఒకవేళ చమురు క్షేత్రాన్ని కనుక లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ కనుక ముందుకు వెళితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి, పరిణామాలు మారుతాయి. అది ఇంపాక్ట్ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్కి సంబంధించి కనుక ఆ పరిస్థితిని గమనించుంటే రైట్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడతారు, లైవ్ చూద్దాం. Commemoration of October 7th. It was the worst attack on the Jewish people since the Holocaust, but unlike the Holocaust, we fight back. And we're fighting like lions with the support of the American government, the American people, and its representatives who are so well represented here. I want to thank you both for your stellar support for Israel throughout the war. Thank you, Mr. Prime Minister. We're honored to be with you, and we appreciate your giving us this opportunity to speak with you on this really agonizingly difficult day for your country and the people of Israel and all of us in the United States who feel so deeply that it was an absolutely abhorrent, inhumane attack on the Jewish people. And we're here to say we have Israel's back. And Israel has a right to defend itself. The reason people were killed on October 7th was they were Jewish. We've seen this movie before. We don't want to see any more of those movies. Living in their own homeland. You said something that really struck me. No one should be a refugee in their own country. They're going back to the north, folks. They're going back to these kibbutzes. Whatever it takes to get your people back in their homes, you do. To my friends in France, you got this. రెడీ. ప్రపంచ దేశాల నేతలు కొంతమంది అక్కడ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మీట్ అవుతున్నారు. దిస్ ఇస్ ద వార్ అంటూ కూడా చెప్పడం ఇది ఎంతటి పరిణామాలకు దారితీస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు చేయి దాటిపోతున్నాయనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే అమెరికాకు సంబంధించి మాట్లాడిన సందర్భంలో కూడా ఎస్ అంటూనే తన పని దాన్ని కానిచ్చేస్తోంది ఇజ్రాయెల్ అన్న ఆ మాటలు, ఆ వ్యాఖ్యలు వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఎవరికెవరు తగ్గేదే లేదన్నట్టుగా ఉన్నారు. ఇటు అమెరికా సపోర్ట్కి సంబంధించి అమెరికా మద్దతుగా వెళుతోంది అనే అంశానికి సంబంధించి ఇప్పుడు జోరందుకుంటోంది. ఎందుకంటే అమెరికా శాంతి చర్చలకు ప్రయత్నం చేస్తోందన్న మాట వినిపిస్తోంది, అలాగే ఇజ్రాయెల్కి మద్దతుగా వెళుతోందన్న మాట కూడా వినిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇటువంటి సినారియోలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన పరిస్థితి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దాదాపుగా కొన్ని వీడియోస్ను వాళ్ళకి చూపించారు. సో అక్కడ వీడియోస్తో ఆయన ప్రెజెంటేషన్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఎగ్జిస్టెన్స్ కోసం అంటే రైట్ అక్కడ డిస్కషన్ జరుగుతుంది, డిస్కషన్ చూద్దాం. All of us in the United States who feel so deeply that it was an absolutely abhorrent, inhumane attack on the Jewish people. And we're here to say we have Israel's back. And Israel has a right to defend itself. The reason people were killed on October 7th was they were Jewish. We've seen this movie before. We don't want to see any more of those movies. Living in their own homeland. You said something that really struck me. No one should be a refugee in their own country. They're going back to the north, folks. They're going back to these kibbutzes. Whatever it takes to get your people back in their homes, you do. To my friends in France, you got this ass backwards. ఆ డిస్కషన్లో ఒక ఇంట్రెస్టింగ్ అంశం గురించి మాట్లాడారు. ఒకటి, ఇది ఉనికి కోసం పోరాటం అంటోంది ఆ డిస్కషన్. దాంతోపాటు ఇజ్రాయెల్ ఆ భేటీలు ఇంకొక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. No one wants to be refugee in their own country. ఇది ఆయన అన్నారని, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారని. అంటే ఎవరు కూడా తమ దేశంలో శరణార్థి కావాలని కోరుకోరంటూ కూడా. సో ప్రస్తుతం ఇది ఇక్కడితో ఆగేలా లేదు అని అనిపించడానికి, ఆ మాటని ఇంకా బలపరచడానికి ఒక స్టేట్మెంట్ సరిపోతుందేమో అని ఈ పరిణామాలు బట్టి చూస్తుంటే అర్థమవుతోంది. ఎందుకంటే ఇది ఒక్క మాట సరిపోదు. No one want to be refugee in their own country అంటూ కూడా. ఎందుకంటే దానికోసమే పోరాటం, ఈ ఉనికి కోసమే పోరాటం అంటూ చెప్పడం కూడా ఇది మరింత పరిస్థితులకి. ఎందుకంటే యుద్ధం ఇంకా ఈ పోరాటం, ఎందుకంటే వీళ్ళొక మాట అన్నది ఉనికి కోసం పోరాటం అంటున్న ఆ ఒక్క మాట ఎంత తీవ్రతకు వెళుతుందనేది ఒకటి అర్థం పడుతూ ఉంటే, రెండోది no one want to be refugee in their own country అంటే ఎవరు కూడా తమ దేశంలో శరణార్థి కావాలని కోరుకోరు అంటూ కూడా చెప్పిన ఆ స్టేట్మెంట్, దానికి ఉన్న వెయిట్, అంటే ఆ డిస్కషన్ ఎంత వెయిట్ ఉంటుందో అర్థమవుతుంది. ఇక్కడ
వార్ క్యాబినెట్తో భేటీ అవుతున్న సందర్భంలో ఎటువంటి పరిణామాలను అప్పుడు ఫేస్ చేస్తామనేది ఆయన వీడియోస్ చూపిస్తూ కూడా మాట్లాడిన సందర్భం. ఒక పక్క లెబనాన్లో, ఒక పక్క గాజాలో ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే కనుక బహుశా ఈ సీన్లోకి హౌతీ రెబల్స్ ఎంటర్ అయినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇరాన్ నేరుగా ఇప్పుడు రంగంలోకి దిగిన ఉలిక్కి పడాల్సిన అటువంటి సినారియో ఉండకపోవచ్చేమో. ఎందుకంటే ఈరోజు ఇంతవరకు ఒక ఎత్తు అయితే కనుక ఈరోజు పరిణామాలు చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కనుక ఉదయం నుంచి మీరు పరిణామాలను గమనిస్తే ఇంతవరకు కూడా ఇజ్రాయెల్ లెబనాన్ మీద రోజు దాడి చేసిన సందర్భాన్ని చూసాం. ఆ మరుసటి రోజు లెబనాన్ ఇజ్రాయెల్ మీద, అంటే లెబనాన్కి సంబంధించి క్షమించాలి, బహుశా హెజ్బుల్లా, ఎందుకంటే పూర్తిగా లెబనాన్ని అనడానికి లేదు. హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ ఆ మరుసటి రోజు లెబనాన్ మీద దాడి చేసిన సందర్భాన్ని మనం చూసాం. లేకపోతే హమాస్ ఒక రోజు దాడి చేస్తే మరుసటి రోజు ఇజ్రాయెల్ దాడి చేసిన మరుసటి రోజు హమాస్, ఇలా ఇటువంటి సినారియో చూసాం. కానీ ఈ రోజు పరిస్థితులు అలా లేదు. ఈ రోజు పరిస్థితి మీరు ఉదయం నుంచి గమనించి ఉంటే కనుక హెజ్బుల్లా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే హెజ్బుల్లా వెంటనే తిరిగి దాడి చేస్తోంది. హమాస్కి సంబంధించి కూడా అటువంటి సినారియో. ఈ రోజు హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ తిరిగి ఇప్పుడు దాడి చేయబోతోందా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే కొద్దిసేపటి క్రితం నార్దర్న్ గాజా, అంటే ఉత్తర గాజాను ఖాళీ చేశానని చెప్పి అటు చెప్పుకొచ్చింది అక్కడ ప్రజలని. అంటే ఆబ్వియస్లీ అక్కడ ప్రతీకార దాడికో లేకపోతే దాడులకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటువంటి స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఉత్తుపుణ్యాన్ని ఎందుకు ఖాళీ చేయమంటుంది? సో ఈ సినారియో ఇప్పటికే 40,000 పైచిలుకు మంది అక్కడ మృతి చెందిన పరిస్థితి. దీంట్లో మృతుల్లో చిన్నారులు ఉన్నారు. ఇక్కడ షాకింగ్గా చెప్పాలంటే మరింత ఆశ్చర్యం కావచ్చు, లేకపోతే హృదయ విదారకమైన అంశం ఏంటంటే దాదాపు చనిపోయిన వారిలో చిన్నారుల సంఖ్య ఎక్కువ. ఇది ఆందోళన కలిగిస్తోంది ప్రపంచ దేశాలని. ఎందుకంటే ఈ పరిణామం భవిష్యత్తులో ఉంటుంది అనేది. ఇప్పటికే ఇజ్రాయెల్ భేటీ అయ్యింది, వార్ క్యాబినెట్తో భేటీ అవుతోంది. ప్రపంచ దేశాలకు సంబంధించిన కొంతమంది నాయకులతో కావచ్చు, నేతలతో కావచ్చు, వాళ్ళతో భేటీ అవుతోంది. ఇటు ఎక్కడ చూసినా లక్ష్యాలను అక్కడ ఏర్పరచుకోవడం, ఆ లక్ష్యాల మీద దాడి చేయడం. ఇక్కడ కూడా యుద్ధ పరిస్థితులు తగ్గట్లేదనే మాట వినిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. ఇటు సౌత్ లెబనాన్, దక్షిణ లెబనాన్ మీద దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. అలాగే బీరుట్కి సంబంధించి మరికొన్ని ప్రాంతాల్లో కూడా దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.